ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అసలు పోరాటం రాష్ట్రంలో కాదండి, ఏకంగా ఢిల్లీ మీడియాలో జరుగుతోంది. ఇద్దరు కీలక నేతల మధ్య మొదలైన ఈ సరికొత్త యుద్ధం జాతీయ స్థాయిలో కథానకాన్ని ఎవరు తమ వైపు తిప్పుకుంటారనే దానిపైనే ఆధారపడి ఉంది. అందుకే ఇప్పుడు మనముందున్న అసలు ప్రశ్న ఇదే: ఈ ఇద్దరు నాయకుల్లో నేషనల్ మీడియాను, ఆ కథనాన్ని తమకనుకూలంగా ఎవరు మార్చుకోగలరు? ఎందుకంటే ఈ పోరాటంలో ఎవరు గెలిస్తే వాళ్లే ఆంధ్రప్రదేశ్ రాజకీయ భవిష్యత్తును శాసించే అవకాశముంటుంది. దీని వెనుకున్న వ్యూహాలేంటో ఇప్పుడు కాస్త లోతుగా చూద్దాం. స్టేట్ ఎలక్షన్స్ అయిపోయాయి కదా, ఇక అంతా అయిపోయిందనుకుంటే పొరపాటే. అసలు రాజకీయ యుద్ధం ఇప్పుడే మొదలైంది. కాకపోతే ఈసారి వేదిక మారింది. లోకల్ నుంచి నేషనల్ మీడియాకు షిఫ్ట్ అయింది. ఇక ఫైట్ అంతా అక్కడే. సరే, ఈ కథలో మొదటి వ్యక్తివైపు చూద్దాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల తర్వాత ఆయన పబ్లిక్ పర్సెప్షన్ను గెలవడంలో కొన్ని సీరియస్ ఛాలెంజెస్ను ఎదుర్కొంటున్నారు. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం. జగన్ గారికి ఈ నెగటివ్ ఇమేజ్ రావడానికి కొన్ని ముఖ్యమైన కారణాలున్నాయి. ఉదాహరణకు, ఆయన మాట్లాడే తీరు కాస్త దూకుడుగా ఉండటం, ప్రెస్ మీట్లను ముగించే విధానం, అలాగే ఆయన లీడర్షిప్ స్టైల్పై వచ్చిన ప్రశ్నలు, ఇవన్నీ కలిసి ఆయన ఇమేజ్ని బాగా దెబ్బతీశాయనే చెప్పాలి. వీటన్నిటి ఫలితంగా ఏమైందంటే, ప్రజల్లో జగన్ అంటే భయం, కఠినత్వం, అగ్రెసివ్ పాలిటిక్స్ అనే ఒక బలమైన అభిప్రాయం ఏర్పడింది. ప్రస్తుతం ఆయనకు ఇదే అతిపెద్ద సవాలుగా మారింది. ఇటీవల రైతుల సమస్యపై మాట్లాడినప్పుడు కూడా ఇదే జరిగింది. ఆయన చెప్పాలనుకున్న మంచి విషయం పక్కకు పోయి ఆయన చేసిన ఒకే ఒక్క కాంట్రవర్షియల్ కామెంట్ హైలైట్ అయిపోయింది. ఇలా పదే పదే అసలు మెసేజ్ కంటే కాంట్రవర్సీనే పెద్దదిగా మారడం ఆయన పొజిషన్ను బలహీనపరుస్తోంది. ఇది ఒక ఎత్తైతే, మరో పెద్ద దెబ్బేంటంటే, ఒకప్పుడు జగన్కు అతిపెద్ద బలంగా ఉన్న కమ్యూనికేషన్ సిస్టమ్ ఇప్పుడు దాదాపుగా కూలిపోయింది. స్ట్రాంగ్ పీఆర్ టీమ్స్ లేవు, సోషల్ మీడియా యాక్టివిస్ట్ సైలెంట్ అయిపోయారు, ఇక ఢిల్లీలో లాబింగ్ చేసేవాళ్లు కూడా లేరు. ఈ గ్యాప్ ఆయనకు చాలా నష్టం కలిగిస్తోంది. సరే, ఇప్పుడు నాణేనికి రెండో వైపు చూద్దాం. నారా లోకేష్ జాతీయ స్థాయిలో ఎలా పాపులారిటీ సంపాదించుకుంటున్నారో ఒకసారి గమనిద్దాం. ఇక లోకేష్ విషయానికి వస్తే, ఆయన చాలా స్ట్రాటజిక్గా తన నేషనల్ బ్రాండ్ను బిల్డ్ చేసుకుంటున్నారు. ఫారిన్ టూర్సు, సిఐఐ సమ్మిట్లు, బీజేపీ టాప్ లీడర్స్తో మీటింగ్సు, ఐటీ పెట్టుబడుల కోసం ప్రయత్నాలు, ఇలా ఆయన వేస్తున్న ప్రతి అడుగు నేషనల్ మీడియాలో పాజిటివ్ కవరేజ్ను తెచ్చిపెడుతోంది. ఈ వ్యూహం వర్కౌట్ అవుతోందనడానికి ఇదిగో ఇదే ఉదాహరణ. జాతీయ స్థాయిలో ఆయనకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఏకంగా రాష్ట్రానికి లోకేష్ లాంటి యువ నాయకుడు అవసరం అని నేషనల్ జర్నలిస్టులే అనడం ఆయన ఇమేజ్ ఎంతగా పెరుగుతోందో చూపిస్తోంది. ఈ స్లైడ్ చూస్తే మనకు ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. ఇద్దరు నేతల పరిస్థితి ఎంత భిన్నంగా ఉందో చూడండి. ఒకవైపు జగన్ నెగటివ్ పబ్లిక్ ఒపీనియన్, వీక్ పీఆర్ టీంతో సవాళ్లను ఎదుర్కొంటుంటే, మరోవైపు లోకేష్కు పాజిటివ్ మీడియా కవరేజ్, నేషనల్ లెవెల్లో స్ట్రాంగ్ కనెక్షన్స్ అవకాశాలుగా మారాయి. అయితే ఈ మీడియా వార్లో జగన్ గారు సైలెంట్గా ఉన్నారనుకుంటే పొరపాటే. కథనాన్ని మళ్లీ తన కంట్రోల్లోకి తీసుకోవడానికి ఆయన ఒక కొత్త, పక్కా ప్లాన్తో ముందుకొస్తున్నట్టు తెలుస్తోంది. ఆ ప్లాన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆయన ప్లాన్ ఏంటంటారా? అదొక 5 స్టెప్ స్ట్రాటజీ అన్నమాట. ముందుగా పాత జర్నలిస్ట్ కాంటాక్ట్స్ను మళ్లీ రీకనెక్ట్ చేసుకోవడం, ఢిల్లీలో పర్సనల్గా మీట్ అవడం, ఇవి ఫస్ట్ స్టెప్స్. ఆ తర్వాత పీఆర్ స్ట్రాటజీని మొత్తం మార్చేసి ఇండియా టుడే, ఎన్డీటీవీ లాంటి పెద్ద మీడియా హౌజెస్తో సంబంధాలు మెరుగుపరుచుకోవడం ద్వారా నేషనల్ లెవెల్లో మళ్లీ పట్టు సాధించాలని చూస్తున్నారు. ఇన్ని స్టెప్స్, ఇంత ప్లానింగ్, వీటన్నిటి వెనక ఉన్న ఏకైక సింగిల్ పాయింట్ ఎజెండా ఒకటే: జాతీయ మీడియాలో లోకేష్ కంటే ఎక్కువ ఫోకస్ సంపాదించడం. సరే, అంతా బాగానే ఉంది. కానీ అసలీ నేషనల్ మీడియా కోసం ఇంత పోరాటం ఎందుకు? జాతీయ స్థాయిలో అటెన్షన్ ఎందుకంత ముఖ్యము? ఇప్పుడు ఆ విషయాన్ని విశ్లేషిద్దాం. ఇంతకీ నేషనల్ మీడియాపై ఎందుకింత ఫోకస్ అంటే, దీనికి 2 బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి డిఫెన్స్, అంటే ఢిల్లీలో లోకేష్ ఎన్డీఏ కూటమి ప్రభావాన్ని మీడియా ద్వారా ఎదుర్కోవడం. ఇక రెండోది అఫెన్స్, అంటే రాష్ట్రంలో దెబ్బతిన్న ఇమేజ్ను సరిచేసుకోవడానికి నేషనల్ మీడియా ద్వారా తన బలాన్ని ప్రదర్శించడం. సో, కథ మళ్లీ మొదటికొచ్చింది. చివరికి ఈ మీడియా యుద్ధంలో ఎవరు గెలుస్తారు? లోకేష్ తన ఆధిక్యాన్ని ఇలాగే కొనసాగిస్తారా, లేక జగన్ తన కొత్త వ్యూహంతో బౌన్స్ బ్యాక్ అవుతారా? ఇది తెలియాలంటే మనం కొన్ని రోజులు ఆగాల్సిందే. కాని ఒక్కటి మాత్రం నిజం: ఈ పోరాటంలో గెలిచిన వారే ఆంధ్రప్రదేశ్ తర్వాతి రాజకీయ దిశను నిర్దేశిస్తారు.